పరమాన్నం ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా ఇలాగ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్, వీటిల్లో కొన్ని దాంట్లో వేసేసుకుందామండి. నెయ్యి కూడా వేసేసుకుందాము, కొన్ని పైన వేసుకోవడానికి ఉంచుకుందామండి. చూసారా, నెయ్యి ఆ రైస్ వేసేసుకొని మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి. జస్ట్ ఇంతేనండి, కొంచెం సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోండి సాల్ట్. అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి ఆ సాల్ట్ వేయడం వల్ల. అంతేనండి. ఇప్పుడు మనం మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. మన టేస్టీ పరమాన్నం రెడీ.